గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమనిరంజిత పుణ్యమూర్తే. యోగీశాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కళావలంబం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి శ్రీచరణ సన్నిధిలో శ్రీనివాసుని యొక్క లీల చేత నడయాడుతున్నటువంటి ఈ కలియుగంలో మనందరం కూడా మానవ జన్మను ఎత్తి జన్మ చరితార్థం చేసుకోవడం కోసం భక్తితోటి పరంధాముణ్ణి ప్రతినిత్యము కూడా నామస్మరణతోటి సంకీర్తనం చేస్తూ ఆ పెరుమాళ్ళ యొక్క అనుగ్రహాన్ని సంప్రాప్తింపజేయడం కోసం ప్రతినిత్యము కూడా స్వామివారిని సేవించుకొని తరించే భాగ్యం ప్రసాదించమని చెప్పి ఆ శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అష్టాదశ మహాపురాణముల్లోని రమణీయమైనటువంటి నారద మహాపురాణంలోని విశేషాలని ప్రతినిత్యము కూడా మనం శ్రీవారి సన్నిధి చెంత నాదనీరాజన కళావేదికపై శ్రీ వెంకటేశ్వర ప్రసార మాధ్యమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం అనేక రకమైనటువంటి విషయాలని. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వేదములన్నీ కూడా రంగరించి వేద సారాన్నంతా కూడా అందించినటువంటి వేదవ్యాస మహర్షి అష్టాదశ మహాపురాణములన్నిటినీ కూడా చక్కగా మనందరికీ కూడా విశదీకరించారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూష్కాని పురాణాని పృథక్ పృథక్ అని మత్స్య మార్కండేయ భాగవత భవిష్య బ్రహ్మ బ్రహ్మవైవర్త బ్రహ్మాండ వరాహ వాయు వామన విష్ణు పురాణములను అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ పురాణములను మరియు స్కాంద పురాణములనబడే 18 పురాణముల యొక్క పేర్లను అంటే నామధేయములను అష్టాదశ పురాణానాం నామధేయాని యః పఠేత్. అష్టాదశ పురాణానాం నామధేయాని యః పఠేత్ త్రిసంధ్యాం జపతే నిత్యం సోస్వమేధఫలం లభేత్. ప్రతినిత్యము కూడా ఎందుకండి ఈ యొక్క అష్టాదశ మహాపురాణములలోని ఏదో ఒక పురాణాన్ని మనం ఆకర్ణించాలి అంటే వినాలి అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకుని ఉండాలి. సమస్తమైనటువంటి కల్మషములన్నీ కూడా తొలగి మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈతి బాధలన్నీ కూడా తప్పించాలి అంటే శ్రీనివాసుని చరణములు చేరాలంటే భక్తి ఒకటే మార్గం. ఆ భక్తిలోని మరొక మార్గమే అష్టాదశ మహాపురాణముల యొక్క శ్రవణము. అందువల్ల ఎవరైతే ప్రతినిత్యము కూడా
ఉదయము, మధ్యాహ్నం, సాయంకాల సమయంలో ఈ అష్టాదశ మహాపురాణముల యొక్క పేర్లను మాత్రం స్మరిస్తారో వారందరికీ కూడా అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పారు. సాక్షాత్తు రామచంద్రస్వామి అశ్వమేధయాగం చేశారు కదా, అటువంటి అశ్వమేధయాగములు చేస్తే ఎంత ఫలితం సిద్ధిస్తుందో అష్టాదశ మహాపురాణములను వినడం కాదు, ఆ పురాణముల యొక్క పేర్లను మరొక్కసారి మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవత పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణము, వరాహ పురాణము, వాయు పురాణము, వామన పురాణము, విష్ణు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము మరియు స్కాంత పురాణములు అనబడే 18 పేర్లను మాత్రం తలిస్తే చాలు. ఎందుకు మరొక్కసారి తిప్పుకుంటున్నామంటే ఒకసారి స్మరణ చేస్తేనే అశ్వమేధయాగ ఫలితం కలుగుతుంది కదా, కాబట్టి మరొక్కసారి మనం స్మరణ చేసుకున్నట్లయితే మరింత పుణ్యం మనకి దక్కాలి, తద్వారా మన మనశ్శాంతి కలగాలి, మానసికమైనటువంటి తృప్తిని పొందాలి, తద్వారా శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణమును చేరడానికి ముక్తిని ప్రసాదించే మార్గం పురాణ శ్రవణ ఫలితం. కాబట్టి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటేశ ప్రభువు మనకు అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం ఇది. ఈ మహాపురాణములన్నీ కూడా ఎంతో శ్రమించి బ్రహ్మగారు కొన్ని వేల కోట్ల శ్లోకములు ఉంచినటువంటి మహాపురాణములన్నిటినీ కూడా రంగరించి మన కోసం అర్థమయ్యేటట్టుగా విశదీకరించినటువంటి మహానుభావులు నారాయణ అంశజాతుడైనటువంటి వేదవ్యాస మహర్షి. అందువల్ల ఆ మహర్షి కూడా మనం శిరస్సు వంచి అంజలి ఘటించి పాదాబంధనం చేస్తూ నారద మహాపురాణంలోని విశేషాలని ప్రతినిత్యము కూడా తెలుసుకుంటూ ఉన్నాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ద్వితీయా తిథి అంటే విధియ. చక్కగా స్వామివారికి ఈనాడు బృహస్పతి వారము అనగా గురువారము, మూలా నక్షత్రంతో శ్రీవారు ఇప్పుడే లోపల అనేక రకమైనటువంటి కైంకర్యములన్నీ కూడా ఆగమ శాస్త్రోక్త ప్రకారముగా పూర్తి చేసుకొని భగవద్రామానుజాచార్య స్వామివారు సాంప్రదాయ ప్రకారంగా ఉంచినటువంటి పెద్దజీయర్ స్వామివారు, చిన్నజీయర్ స్వామివారి యొక్క సమక్షంలో శాత్తుమరై అన్నటువంటి మంగళాశాసన పాశములన్నిటినీ కూడా అనుసంధానం చేస్తున్నటువంటి శుభ సమయంలో మనం ఈనాడు స్వామివారి యొక్క మహాపురాణాన్ని వింటున్నామంటే మరింత భాగ్యం కదా. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనబడే ఈ నవవిధ భక్తులలో ఏదొక భక్తి మార్గం ద్వారా పరమాత్మని సేవించాలి అంటే మన మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైనటువంటిదో మీరే ఊహించుకోండి, మనమే ఊహించుకుందాం. నరాణం ఈ జన్మ చాలా ఉత్కృష్టమైనది కాబట్టి మనకి ఇది తెలుసు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఈ పని చేద్దాం, ఈ పని చెయ్యకూడదు అన్నటువంటి వివేకం మనకి కలుగజేస్తుంది భగవంతుని యొక్క నామం. అందువల్ల ప్రతినిత్యము కూడా గోవింద 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 అంటూ ముమ్మార్లు ఆ స్వామివారిని మనసా వాచ కర్మణ ఎవరైతే త్రికరణ శుద్ధిగా సేవిస్తారో వారందరికీ నేను ఉన్నాను అని చెప్పి కటియ వరద హస్తములతోటి శ్రీమన్నారాయణుడు కాపాడుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం. అనేక రకమైనటువంటి తీర్థరాజములన్నీ కూడా ఉన్నాయి. స్వామి పుష్కరిణితో పాటుగా ఆకాశగంగా, పాపవినాశనము, రామకృష్ణ తీర్థము, తుంబుర తీర్థము, చక్ర తీర్థము మొదలుగా గల 30,000 కోట్ల తీర్థరాజములను పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం. అందులో స్వామివారు సాలగ్రామమూర్తిగా స్వయం వ్యక్తంగా ఆదివరాహ క్షేత్రం అంటారు దీనిని. ముందుగా ఆదివరాహస్వామిని, ఆ వరాహస్వామిని దర్శించుకొని శ్రీవారిని దర్శించుకుంటే మన జన్మ సార్థమయ్యి మనకి వేరొక జన్మే ఉండదు. మనకి పునరావృత్తి రహితమైనటువంటి విష్ణు సాహిత్యాన్ని పొందడానికి
ఏకైక మార్గం శ్రీనివాసుని యొక్క దర్శన భాగ్యము, పురాణ శ్రవణ ఫలితము. కాబట్టి ఇక కథాంశంలోకి వస్తే గంగా మహాత్మ్యం గురించి చెబుతూ ఉన్నారు. భగవాన్ వేదవ్యాస మహర్షి నారదుల వారు ప్రశ్నించినటువంటి ప్రశ్నకు సమాధానపరుస్తూ ఉన్నారు. సనకుల వారు ఏ ప్రకారంగా అయ్యా అంటే, శృణుష్వ మురిశార్దూల గంగా మాహాత్మ్యముత్తమం యజ్జల స్పర్శమాత్రేణ పాలితం సాగరం కులం గతం విష్ణుపదం విప్రా సర్వలోకోత్తమోత్తమం ఆసీద్రవికులో జాతో బాహుర్నామవృకాత్మజ భూజే పృథివీం సర్వాం ధర్మతో ధర్మతత్పలః బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాः శూద్రాశ్చాన్యే చ సంతవః స్థాపితాః స్వస్వధర్మేషు తేన బాహుర్విజాంపతిః. భగవంతుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క మానసపుత్రుడైనటువంటి నారదుల వారు ప్రశ్నించినటువంటి విషయాన్ని బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనక మహర్షి వారు ఈ ప్రకారంగా చెబుతున్నారు. నాయనా, ఉత్తమమైనటువంటిది గంగా మహాత్మ్యం గురించి చెబుతాను విను. గంగా గంగా గంగాని ముమ్మార్లు స్మరణ చేస్తే గంగలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది కదా. మరియు ఆ గంగా స్నానం వల్ల శ్రీమన్నారాయణుని యొక్క సాన్నిధ్యం దొరుకుతుందయ్యా. పూర్వం సూర్యవంశములో వృకమహారాజు అనేటువంటి మహానుభావుడు ఉండేవాడు. ఆయన ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలన చేస్తూ ఉన్నాడు. చేస్తూ తాను రాజధర్మాన్ని విడవకుండా ప్రజలందరినీ కూడా అన్యోన్యంగా వారందరికీ ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేకుండా, చోర బాధలు లేకుండా, వ్యాధులేవీ లేకుండా రాజు చేయవలసినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేస్తూ అనేక రకమైనటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా చేస్తూ బ్రాహ్మణోత్తములందరికీ కూడా తృప్తిని పరుస్తూ వారి వారి కురముల ప్రకారంగా, వారి వారి వర్ణముల ప్రకారముగా, వారి వారి సాంప్రదాయ ప్రకారముగా వారు వారు చేసుకోవలసినటువంటి స్వధర్మ అనుష్ఠానములన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి వృకమహారాజు గారు పరిపాలన బాగానే చేస్తున్నాడు. కర్మవశమున ఆయనకి కొంత దుర్బుద్ధి పుట్టింది. ఏమిటయ్యా అంటే, ఈ సమస్తమైనటువంటి రాజ్యాన్నంతా కూడా నేనే పరిపాలన చేస్తూ ఉన్నాను కదా అని అహంకారం కలిగింది. ఎప్పుడైతే అహంకారం కలిగిందో వెంటనే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కాస్త క్షీణమైపోతుంది. భగవంతుని అనుగ్రహం ఉంటే అటువంటి వానికి ఎంతటి మహద్భాగ్యం కలుగుతుందో, అలాగే అహంకారము చేత, తను అసూయ చేత, కామక్రోధ లోభ మోహ మతమాశ్చర్యపడే అరిషడ్వర్గాలకి కూడా కట్టుబడిపోయి ఉన్నటువంటి ఆ యొక్క మహారాజు గారు నేను తప్ప ఇంకెవరూ లేరు, నన్నే కదా అందరూ పూజించాలి అని చెప్పి ఎప్పుడైతే ఆయనకి అహంకారం పెరిగిందో తద్వారా అతని యొక్క ఐశ్వర్యమంతా కూడా క్షణక్షణంగా క్షీణిస్తూ ఉందట. చూడండి, నన్ను ఎవరూ జయించలేరు అనుకుంటున్నాడు. మానవునికి 3 రకమైనటువంటి అహంకారాలు ఎక్కువగా ఉంటాయి అని చెబుతూ ఉంటారు. అధికారము అన్నటువంటి అహంకారం ఒకటి ఉంటుందట. ధనము అన్నటువంటి అహంకారం కొంతమందికి ఉంటుందట. నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా విద్య వచ్చింది అని అహంకారం ఉంటాడు. కాబట్టి ఇటువంటి అహంకారాలన్నింటినీ కూడా వదులుకోవాలి. విద్యా దదాతి వినయం. విద్య కలిగింది అని అంటే దానివల్ల వినయం కలగాలి. 10 మందికి కూడా విద్యని పంచాలి. తద్వారా విద్య ద్వారా సమస్తమైనటువంటి సర్వసుఖములన్నీ కూడా పొందుతారు. విద్యనెవరు దొంగిలించలేరు కదా. ధనాన్నైతే అపహరించగలరు కానీ ఆ యొక్క విద్యనెవరు కూడా అపహరించలేరు కదా. కాబట్టి 10 మందికి పంచితే తరగనిది విద్యే. అటువంటి విద్య ఉందని అహంకారం చెందకూడదు. అలాగే అహంకారం, అధికమైనటువంటి సంపద ఉంది నాకు అనుకుంటే సిరిత వచ్చును వచ్చును సలిలంగము నారికేర సలిలము భంగిని సిరిత పోవును పోవును కరిమింగిన వెలగబండు గతరాసుమతి అన్నాడు. సిరి ఎప్పుడూ కూడా మన చేతిలో ఉండదు. సిరులు సంపదలన్నీ స్థిరములు కావని తెలిసి సిరి చూసికి మురిసి అహంకారముతో ఉండకూడదు. కాలమెన్నడూ నీదని కళ్ళు మూసి తిరుగకురా, జీవితం ఒక చక్రం రా, మన బ్రతుకులు వక్రం రా అన్నారు. కాబట్టి ఈ సిరులు సంపదలటువంటివి ఉన్నాయే అవి ఏమీ శాశ్వతమైనటువంటివి కావు.
ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి అంటారు పెద్దలు. కాబట్టి ఆ సిరి ఉన్నది అనేటువంటి అహంకారం తనకి కూడదు అన్నాడు. ఈ రాజుగారికి కూడా అటువంటి అహంకారమే కలిగింది. ఇక మూడవది, నాకు పదవి ఉంది, ఈ అందరినీ కూడా నేనే పరిపాలన చేస్తున్నాను, నన్నే అందరూ పూజించాలి అన్నటువంటి అహంకారం వచ్చేసింది. చూడండి, ఎప్పుడైతే ఇటువంటి అహంకారం కలిగిందో ప్రజలందరినీ కూడా తన యొక్క పదవి చేత అనునయంగా 10 మందికి కూడా వారి వారికి అనుకూలమైనటువంటి ధర్మ పద్ధతిగా పరిపాలన చేయమని చెప్పారు తప్ప రాజుగారిని నన్ను పూజించాలి, నేనే గొప్పవాడిని, నేను ఎప్పుడైతే రాజు అనుకుంటాడో వెంటనే అతని పతనానికి తనే దారి వెతుక్కున్నట్టు వాడు అవుతాడు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఇక భూలోకంలో నాకంటే గొప్పవాడెవడూ లేడనుకుంటున్నాడు. అహంకారం చేత ఏమైంది? అసూయ పుట్టింది. అసూయ వలన ఏం జరిగింది? కోరిక కలిగింది. ఇట్లు అహంకారానికి, అసూయకి, కామానికి, మూడిటికి కూడా మానవుడు వినాశ మార్గానికి దారి తీస్తున్నాడు అని చెబుతున్నారు. చూడండి శాస్త్రంలో, అజేయో వ్యాహుతైశ్వర్య మత్తః కోన్యాధికో భవి అహంకార పరశ్చైవం జాతాసూయా పరేష్పి అసూయాతో భవత్కామః తస్య రాజ్ఞో మునీశ్వర యేషు స్థితేషు నరో వినాశం యాత్య సంశయం యవ్వనం ధనసంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. చూడండి ఎంత బాగా చెబుతున్నారో చూడండి. మనకి అందరికీ కూడా తెలియజేయడం కోసమే. ఎప్పుడైతే ఈ యొక్క మహారాజు గారికి అసూయ పుట్టిందో, అసూయ వలన, అహంకారం వలన అసూయ కలిగింది, అసూయ వలన కామం, కోరిక పుట్టింది. ఏమని పుట్టింది కోరిక? నన్నే అందరూ కూడా పూజించాలి, నేను తప్ప ఇంకెవరూ లేరు అన్నటువంటి అహంకారము, అసూయ, కామానికి మూడిటికి కూడా లోనైపోయి వినాశ మార్గానికి లోకి ప్రవేశించేస్తూ ఉన్నాడు యొక్క మహారాజు గారు. తన యొక్క ఐశ్వర్యము, యవ్వనము, అధికారము, అవివేకము, ఈ నాలుగిటిలో ఏ ఒక్కటి ఉన్నా అనర్థానికి దారి తీస్తాయి కదా. చూడండి, ఐశ్వర్యం చేత కొంతమంది, యవ్వనం చేత కొంతమంది, అధికారం చేత కొంతమంది, వారి యొక్క అవివేకం చేత కొంతమంది ఎలాగైతే బుద్ధిని కోల్పోతూ ఉంటారో అలాగే ఈ మహారాజు గారు కూడా చక్కగా వాటన్నిటి వలన కూడా అనర్థానికి దారి తీస్తూ ఉన్నాయిట. లోకంలో విరోధం పెరిగిపోయింది. ఎప్పుడైతే తనకి భగవంతుడి యొక్క శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం లేకపోయిందో వెంటనే తనకి ఏం జరిగింది? క్షీణదశ ఏర్పడుతూ ఉన్నది. చూడండి, తస్యాసూయానుమహతి జాతాలోక విరోధిని స్వదేహ నాశిని విప్రా సర్వసంపద్వినాశిని అసూయావిష్ట మనసి యది సంపత్ ప్రవర్తతే తుషాగ్నిం వాయు సంయోగం ఇవ జానీహి సువ్రత అసూయో విష్ట చిత్తానాం దంభాచారవతాం తథా పురుషోక్తిరతానాంచ సుఖం నేహ పరత్ర చ. ఎప్పుడైతే ఈతనికి అహంకారం కలిగిందో లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిన్న మొన్నటి వరకు కూడా నీవు గొప్ప మహారాజు గారయ్యా అని చెప్పి 10 మంది కూడా నెత్తిని పెట్టుకుని పూజించేటటువంటి మహారాజు గారి కాస్త అహంకారము, అసూయ, దర్పం ఎప్పుడైతే ఏర్పడిందో ప్రజలలో ఇతని పట్ల కాస్త సన్నగిల్లింది. ఎందుకు సన్నగిల్లింది? ఏమిటి తను చేస్తున్నటువంటి పని ఏమిటి? నన్నే పూజించమంటున్నాడు. మొన్నటి వరకు కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుణ్ణి సేవించండి, యజ్ఞయాగాదులు చేయండి, మీ యొక్క స్వధర్మ అనుష్ఠానం అంతా కూడా చక్కగా చేసుకోండి అయ్యా అని చెప్పిన వాడు ఈరోజు నన్ను పూజించండి, నేను తప్ప ఇంకెవరు లేనటువంటి అహంకారం ఎప్పుడైతే కలిగిందో ప్రజలలో కూడా ఇతని పట్ల విశ్వాసం పోయింది. ఇక విశ్వాసం పోయింది. ఎప్పుడైతే అది జరిగిందో లోకంలో విరోధం అంతా కూడా విరోధులు పెరిగిపోతూ ఉంటారు. ఈ అసూయ అనేటువంటిది ఉందే అది దేహాన్ని కాల్చివేస్తుందట పెద్దలు చెబుతున్నారు, శాస్త్రం చెబుతోంది, పురాణాలు మనకు చెబుతున్నాయి. అది ఎలా ఉంటుందయ్యా అంటే బియ్యపు పొట్టు, ధాన్యము యొక్క పొట్టు ఉంది చూడండి, పైన ఉంటుంది. ఆ పొట్టును కనుక అగ్నిలో వేస్తే ఎలాగైతే దగదగదగ మండిపోతూ ఉంటుందో ఈ అసూయ కలిగినటువంటి వాని యొక్క సంపద కూడా అలాగే హరించిపోతుంది అని చెబుతున్నారు. మనం ధాన్యం పొట్టు అంటాం.
ఆ పైన భాగాన్ని పొట్టు అంటారు. ధాన్యం పైన బొడ్ల గింజ పైన ఉన్నటువంటిది పొట్టు. అటువంటి పొట్టును కాస్త ఇంత తీసుకొచ్చి అగ్నిలో వేసామనుకోండి, అది దగదగదగగా మండిపోతూ ఉంటుంది, అది సెగలు కక్కుతూ ఉంటుంది. ఈ అసూయ అయినటువంటి వానికి ఎప్పుడైతే సంపద ఉందో ఆ సంపద అంతా కూడా ఆ వాయువు తోడయి ఆ సంపద కాస్త కరిగిపోతూ ఉంది అని అర్థం అక్కడ. ఈ ప్రకారంగా అసూయ కలిగినటువంటి వాని మాటలు ఎవరైనా నమ్ముతారా? ఇక బూటకపు ఆచారం చేసేవాడిని ఎవరైనా నమ్ముతారా? ఎప్పుడూ కూడా కఠినంగా మాట్లాడినటువంటి వాడు, ప్రియంగా మాట్లాడేవాడు నబ్రూయా సత్యం అప్రియం. ఎప్పుడూ కూడా 10 మందితోడు ఆదరంగా చక్కగా ఆనందంగా పలకరించి లాలనగా పలకరించిన వాడు కాస్త కఠినంగా మాట్లాడేసరికి వాడి పట్ల అందరికీ కూడా కాస్త భేదం ఏర్పడుతుంది. ఎందుకురా బాబు వీడితో దూరం అవుతూ ఉంటారు. ఇటువంటి కఠినంగా మాట్లాడేవాడి దగ్గర ఎవ్వరూ కూడా ఉండరు కదా. అతనికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖం కలగదు. సుఖం ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. కాబట్టి ఈ అసూయ అనేటువంటిది ఎప్పుడైతే అతనికి ఏర్పడిందో, అతని యొక్క అహంకారం అంతా కూడా ఎప్పుడైతే ఉందో, తన సంపదలన్నీ కూడా ఎప్పుడు తొలగిపోతున్నాయో, రాజ్యం అంతా కూడా ఎప్పుడు క్షీణించిపోతుందో, నిన్నటి వరకు కూడా నెత్తిని పెట్టుకుని పూజించేవారు కాస్త ఈరోజు తన్ని విరోధులైపోయారని అందరూ కూడా. అతనికి ఇహంలోనూ సుఖం లేదు, పరంలోనూ సుఖం లేదు. కాబట్టి అసూయ ఎప్పుడూ ఎవరికీ ఉండకూడదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎవరైతే కఠినంగా మాట్లాడతారో, అది మంచి మాట అయితే కొంచెం గట్టిగా మాట్లాడినా తప్పులేదు. తను బాగుపడతాడు అని చెప్పి ఒక బిడ్డ పట్ల కానీ, ఒక శిష్యుడి పట్ల కానీ, ఒక గురువు గారు, ఒక తల్లి కొడుకు పట్ల కానీ చెప్పింది అంటే తను బాగుపడడం కోసం కొంచెం గట్టిగా చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు చెప్పినా తను బాగు కోసమే చెబుతుంది. కానీ ఇటువంటి కఠినంగా మాట్లాడవలటువంటిది చూడండి, ప్రియము కానటువంటి వాక్యములు మాట్లాడుతున్నటువంటి వాడి దగ్గరికి ఎవరైనా చేరతారా? పండు నిండా పురుగులున్నాయి, అక్కడ ఈగలన్నీ ఉన్నాయి, ఆ పండుని ఎవడైనా తీసుకుని తింటాడా చెప్పండి? అంతకంట అవివేకం గలవాడు ఎవడైనా ఉంటాడా? మగ చక్కగా బ్రహ్మాండంగా మాగినటువంటి పండు చక్కగా శుభ్రంగా ఉంటే 10 మంది దానికి వెంబడాడతాం తప్ప, అదే పండు కుళ్ళిపోయి వ్యర్థమైపోయి పక్కన పడిపోయి ఈగలు దోమలు కూడా అక్కడే ఉన్నాయనుకోండి, అది పండు అని తెలిసినా దూరంగా ఉంటాం. అటువంటి స్థితి ఏర్పడింది యొక్క మహారాజుకి. పాపం చూడండి, బంధువులు, ప్రియులు, మిత్రులు అందరూ కూడా వరసగా అందరూ కూడా దూరం అయిపోతున్నారట. ఇక చెబుతున్నారు శాస్త్రంలో మనకి, మనోభిలాషం కురుతే యః సమీక్ష పరస్త్రియం సస్ప సంపద్ వినాశాయ కుఠారో నాత్ర సంశయః యస్మయో శ్రేయో వినాశాయ కుర్యాద్యాత్తన్నరో మునే సర్వేషాం శ్రేయసం దృష్ట్వా సకుర్యాన్ మత్సరం కుధీః మిత్రాప్యత్ర గృహక్షేత్ర ధనధాన్య పశుస్పపి హానిమిచ్చన్నరః కుర్యాదసూయాం సతతం ద్విజాం. ఇక ఎప్పుడైతే అతనికి అహంకారము మమకారం వదిలిపెట్టేసి అహంకారం పెరిగింది, అసూయ పెరిగింది, కల్మషములు అన్నీ కూడా పెరిగిపోయి తద్వారా 10 మందిని కూడా హింసించినటువంటి స్థితికి ఏర్పడ్డాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అన్నటువంటి వర్ణాలన్నీ కూడా వదిలిపెట్టేసి వీరులు లేకుండా అందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. తనకెవరూ కూడా ప్రియముగా ఎవరూ మాట్లాడటం లేదు. బంధువులందరూ దూరం అయిపోయారు, మిత్రులందరూ దూరం అయిపోయారు. చివరికి అతని పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, పరస్త్రీల యొక్క విషయంలో కూడా తనకి చెడు అభిప్రాయం కలిగింది అనుకోండి, అతని యొక్క సంపదంతా కూడా సర్వనాశనం అయిపోతుంది కదా. అలాగే ఇతను చేస్తున్నటువంటి పనికి భగవంతుడు కూడా హర్షించడం లేదు. అసూయ గల వానికి ఎవ్వరూ కూడా సహాయం చెయ్యరు అని చెబుతున్నారు. అదతస్య వినీతస్య హ్యాసూయా విష్టజేతదః హయయాస్తాలజంఘాశ్చ బలినో రాతయో భవన్నే యస్యానుకూలో లక్ష్మీశః సౌభాగ్యం తస్య వర్ధతే సయేవ మిముఖో యస్య సౌభాగ్యం తస్య హీయతే తావత్ పుత్రాశ్చ మిత్రాశ్చ ధనధాన్యగృహాదయః యావదీక్షేత లక్ష్మీశః కృపాం పాంగేన నారద.
హే నారదా వినవయ్యా, వింటున్నావా అంటూ సనక మహర్షి వారు ఈ ప్రకారంగా చెబుతున్నారు. అహంకారము అసూయ ఎప్పుడైతే కలిగిందో ఆ బాహుమహారాజు గారికి తన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వారి హయ్యయ వంశం వారు, తాళజంగ రాజులు మొదలుగా గల శత్రువులందరూ కూడా ఎక్కువ ఏర్పడ్డారట. ఎప్పుడైతే తనకు రాజ్యంలో విముఖత ఏర్పడిందో, తనకి అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారని తెలుసుకున్నారో, వెంటనే శత్రురాజులు ప్రవేశించడం సహజం కదా. వారికి దగ్గరలో ఉన్నటువంటి హయ్యయ వంశం వారు, తాళజంగ రాజులు మొదలుగా గల వారందరూ కూడా శత్రువులు అయిపోయారట తనకి. ఎప్పుడు ఇతని మీద దండెత్తుదామా అని చెప్పి వారందరూ కూడా కాచు కూర్చున్నారు సమయం కోసం. మరి శ్రీహరికి అనుకూలంగా మనం ఉన్నామనుకోండి, మన యొక్క సౌభాగ్యం పెరుగుతుంది ఎవరికైనప్పటికీ కూడా. అదే శ్రీహరికి విముఖుడైపోయామనుకోండి, సౌభాగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఆ శ్రీమన్నారాయణ యొక్క కరుణా కటాక్ష వీక్షణములు ఉన్నంత వరకునే మనకి పుత్ర పౌత్ర ధన ధాన్య గృహ ఆరామాది సంపదలన్నీ కూడా ఉంటాయి. మరొక్కసారి చెబుతుకున్నాం, ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం ఉంటేనే కదా మనకు అన్నీ కూడా కలుగుతాయి. ఆ కరుణ అనేటువంటిది ఉందే, అపారమైనటువంటి కరుణా సముద్రం శ్రీవారు. ఆ శ్రీవారి యొక్క కాస్త చూపు మన మీద పడిందనుకోండి, పుత్ర పౌత్ర ధన ధాన్య గృహ ఆరామాది సంపదలకి ఏ విధమైనటువంటి లోటు ఎవ్వరికీ కూడా ఉండదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. మరి ఆయన అనుగ్రహం కాస్త క్షీణించిందనుకోండి, వచ్చిన సంపదలన్నీ కూడా మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి నాయనా ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకయ్యా, నాది 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 అనుకుని ఎప్పుడూ కూడా అహంకారంతో ఉన్నావంటే, విర్రవీగుతూ ఉంటే చాలా ఇబ్బందులు పడతావయ్యా అని చెప్పడం కోసమే మనందరికీ గుణపాఠంగా ఈ యొక్క వృత్తాంతాన్ని చెబుతున్నారు నారద మహర్షి రూపంలో సనకాది మహర్షులు. నారద పురాణంలో అభిమూర్ఖాంధబడిరజడాః సూరా వివేకినః, అభిమూర్ఖాంధబడిరజడాః సూరా వివేకినః శ్లాఘ్యా భవంతి విప్రేంద్ర ప్రేక్షితా మాధనేన యే సౌభాగ్యం దశ్చ హీయేత యస్యాసూయాదిలాంఛనం జాయతేన అత్ర సందేహో జంతుద్వేషో విశేషతః సతతం యస్య కస్యాపి యోద్వేషం గురుతే నరః తస్య సర్వాణి నశ్యంతి శ్రేయాంసి మునిసత్తమా. ఏ మునిసత్తమా, మూర్ఖులైనటువంటి వారున్నారే, వారు మూగవారు, గుడ్డివారు, చెవిటివారు, బుద్ధిహీనులైనటువంటి వారు ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహం ఉందనుకోండి, వారు ఎల్లప్పటికీ కూడా సూర్యులే. ఎందుకయ్యా అంటే, మూర్ఖంగా ఉన్నా శ్రీనివాసుని అనుగ్రహం కలిగిందనుకోండి, ఆ మూర్ఖత్వం కాస్తా పోతుంది. అవడానికి మూగవారే అయినా భగవంతుని నామస్మరణం చేయడానికి స్వరంతో పనికి అవసరం లేదు కదా. కాబట్టి భగవంతుని అనుగ్రహం ఉంటే ఆ స్వామివారే స్వరాన్ని పలికిస్తాడు. ఎన్నో గాథలు మనకి ప్రత్యక్షంగా ఉన్నాయి. గుడ్డివారికి, చెవిటివారికి, అంధుడికి, బుద్ధిహీనుడికి అందరికీ కూడా జ్ఞానం ప్రసాదించినటువంటి మహానుభావుడు ఆ శ్రీనివాసుని యొక్క వీక్షణము. అంటే చూపు ఉందే కటాక్షం, ఆ కటాక్షం వలన ఇవన్నీ కూడా తొలగిపోయి గుడ్డివాడు అనుకోడు. ఆ సమయంలో భగవన్నామస్మరణ చేయడానికి గుడ్డితనంతో సంబంధం ఏముందండి? ఆ భగవంతుడే చూపిస్తాడు, జ్ఞాన నేత్రాలు ఇస్తాడు మనకి. కాబట్టి వివేకవంతుణ్ణి ఎప్పుడూ కూడా అందరూ కొనియాడుతూనే ఉంటారు. వివేకవంతుడు అంటే సద్బుద్ధితోటి ఉండి 10 మందికి కూడా అపకారం చేయకుండా తాను చేయవలసిన పని చేస్తూ నిరంతరం కూడా భగవన్నామ సంకీర్తనం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వివేకం కలిగినటువంటి వారే. వారి పట్ల ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. వారిని చేరినటువంటి వారికి కూడా మనకి కూడా వారి పక్కనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలదత్తం, నిశ్చలదత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి మన సత్సంగంతో వారితోటి స్నేహం చేస్తే కూడా మనం కూడా వివేకవంతులం అయిపోతాయట శ్రీనివాసుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే. ఇక అదే అసూయాద్వేషములు కనుక పెరిగాయి అనుకోండి,
సౌభాగ్యం కాస్త క్షీణించిపోతుంది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మానవులనే కాదండి, జంతువులను కూడా ఎప్పుడూ కూడా మనం హింసించకూడదు. అందుకనే మనం గోవధ చేయకూడదు, గోవుని సేవించాలి, గోవుని రక్షించాలి అన్నారు. ఎందుకైతే వాటిని కూడా ద్వేషిస్తే మనకి విశేషమైనటువంటి ధనహీనం జరుగుతుంది, క్షయమైపోతుంది, అంతా కూడా విశేషమైనటువంటి క్షయం కలుగుతుందట. ఆ సంపదలన్నీ కోల్పోవడంలో కూడా విశేషమైనటువంటి క్షయం, అధికమైనటువంటి ఎప్పుడూ కూడా వాటి జోలికి వెళ్ళి వాటిని హింసిస్తే, వాడిని ద్వేషిస్తేనే చాలన పరమాత్మ ఊరుకోడట. కాబట్టి ఎప్పుడు కూడా పశుపక్ష్యాది స్థావర జంగమాది మానవ జన్మలలో ఉన్నటువంటి వారెవ్వరినీ కూడా మనం హింసించకూడదు, ద్వేషించకూడదు అని చెబుతున్నారు. ఎవరితోనూ ఎప్పుడూ కూడా అసూయాద్వేషంతో ఉండకూడదు, ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఎవరైతే ఆ ప్రకారంగా చెయ్యాలని సంకల్పం చేసుకుంటారో వారి శ్రేయస్సంతా కూడా నశించిపోతుంది నాయన అని చెబుతున్నారు. అసూయా వర్ధతే తస్య యస్య విష్ణుః పరాన్ముఖః. అసూయా వర్ధతే తస్య యస్య విష్ణుః పరాన్ముఖః. భగవంతుడు మనకు అనుగ్రహించాలని చెప్పి ఒక క్షణం మన కేసు చూసి వస్తున్నాడు అనుకోండి, ఆ సమయంలో మనకి కర్మవశము చేత అసూయ ఏర్పడిందనుకోండి, ఆ పరమాత్మ కూడా విముఖుడై వెనక్కి వెళ్ళిపోతాడట. చూడండి, శాస్త్రం చెప్పిందండి, నారద మహాపురాణంలో చెప్పారు మనకి 7వ అధ్యాయంలో. అసూయా వర్ధతే తస్య యస్య విష్ణుః పరాన్ముఖః ధనం ధాన్యం మహీ సంపద వినశ్యతి తతో ధ్రువం. ఇక పరమాత్మ తానే వచ్చి ఒక్కసారి తానే రావడానికి రాడు. ఎందుకు పరమాత్మ రాడు? ఎందుకంటే ఇతని యొక్క దేహమంతా కూడా అసూయతో నిండిపోయింది, అహంకారంతో నిండిపోయింది. పరమాత్మ కూడా దగ్గరికి రాడు. ఒకవేళ పరమాత్మ అనుగ్రహించడం కోసం వస్తాడేమో, అటువంటి సమయంలో మన కర్మవశము చేత మనకి అసూయ పెరిగింది అనుకోండి, ఆ పరమాత్మ కాస్త పాపం సహాయం చేద్దాం అనుకున్న వాడు కాస్త వెనక్కి వెళ్ళిపోతాట. చూడండి, మనం దురదృష్టంగా ఉన్నాం అనుకోండి, ఎవరన్నా అప్పడడానికి వెళతాం 10 రూపాయలు, మన కర్మవశం చేత ఇచ్చేవాడు ఇతను ఇస్తాడు అని తెలిసి వెళ్ళి అడిగినా ఆ సమయానికి మనకి రాసిపెట్టి లేదు, మన కర్మ బాగోలేదు అనుకోండి, ఇచ్చేవాడు కాస్త లేదయ్యా రేపు ఇస్తానయ్యా మళ్ళీ రావయ్యా అంటూ ఉంటాడు కదా లోకంలో. ఇది సహజమే కదా. అలాగే పరమాత్మ కూడా పరీక్షించడం కోసం వీడి పట్ల విముఖుడైపోతాడట. అతనికి ఆఖరికి ఎలా ఉంటుంది? ధాన్యము, ధనము, సంపదలు, భూమి అన్నీ కూడా నశించిపోతాయట. ఏవి ఉండవు. ఇక తిరిగి కాస్త ఫ్లాట్ ఎలా ప్రకారంగా అయితే ఇతనైతే ఎంత ఎత్తుకిదిగాడో అంత కిందకి క్షీణించిపోతూ ఉంటాడు అని చెబుతున్నాడు. ఇది నిశ్చయము, ఇందులో ఏమైనటువంటి సందేహం లేదయ్యా. తతో ధ్రువం, ఏ విధమైనటువంటి సందేహం లేదయ్యా. అసూయా వర్ధతే తస్య యస్య విష్ణుః పరాన్ముఖః ధనం ధాన్యం మహీ సంపత్ వినశ్యతి తతో ధ్రువం. వివేకం హంత్యహంకారః వివేకాత్తు జీవినాం ఆపదస్తంభవత్యేవేత్యహంకారం త్యజేత్తతః. అహంకారో భవేద్యస్య తస్య నాస్యోస్తి వేగతిః అసూయావిష్టమనదః తస్య రాజ్ఞః పరైస్తః. అయోధనమధూద్ఘోరం మాసమేకం నిరంతరం హయైః తాళజంఘైశ్చ రిపుభిశ్చ పరాజితః. ఈ ప్రకారంగా అహంకారం వలన నశించిపోయినటువంటి ఇతని యొక్క సంపదంతా కూడా ఎప్పుడైతే నశించిపోయిందో వెంటనే తన యొక్క శత్రురాజులందరూ కూడా పొంచి పొంచి ఉన్నారు కదా. వారెవరయ్యా అంటే హయ్యయ్య తాళజంఘులైనటువంటి మహారాజులట. యుద్ధంలో గొప్ప పరాక్రమవంతులు శత్రురాజులందరూ కూడా వచ్చారు. ఒక్కసారి చుట్టుముట్టారు, అతన్ని యుద్ధం చేసి యుద్ధంలో అతన్ని కాస్త ఓడించి వేశారు. ఎంతో గొప్ప పరాక్రమం గలవాడు. శత్రు సైన్యాన్ని గడగడలాడించినటువంటి అయ్య మహారాజు గారికి కాస్త వివేకం ఎప్పుడైతే కోల్పోయిందో, అసూయ పెరిగిందో, దర్పం పెరిగిందో, అహంకారం పెరిగిందో, తద్వారా తననే పూజించాలి, 10 మంది తననే
సేవించాలనేటువంటి భావన కలిగి వివేకాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోవడం చేత తన యొక్క రాజ్యం కాస్త శత్రుపక్షమైపోయింది. ఆఖరికి నెల రోజుల పాటు యుద్ధం జరిగిందట. ఒక నెల రోజుల పాటు భయంకరమైనటువంటి యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఈ బాహుమహారాజుని తన యొక్క శత్రువులైనటువంటి హైహయ తాళజంఘులు అన్నటువంటి శత్రురాజులు కాస్త ఇతన్ని యుద్ధంలో ఓడించేశారు. ఓడించేసి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత ఇటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో చూడండి మహారాజు గారు. నిన్నటి వరకు కూడా నా అంతటి వాడు లేడు అనుకున్నటువంటి మహారాజు గారు కాస్త భగవద్ అనుగ్రహం లేకపోవడం చేత తన యొక్క దశంతా కూడా క్షీణ దశ అయిపోయింది. కాబట్టి నాది 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 నేనే 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 అన్నటువంటి అహంకారం వదలబెట్టవయ్యా అని చెప్తున్నాడు. మనకి భగవద్గీతలో కూడా గీతాచార్యుల వారు ఏం చెప్పాడు? పార్థ స్వార్థం వేడవయ్యా అన్నాడు. ఎందుకు చెప్పాడు? నీ యొక్క రాజ్యంలో యుద్ధం చేయడానికి సంసిద్ధమయ్యి నువ్వు ఇక్కడికి వచ్చి యుద్ధ రంగంలో ఉండి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కింనో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా అంటున్నావే, పిచ్చివాడులా ఉన్నావే, మాట్లాడు 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 మాట్లాడు. చూడండి, మనకి 18 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం మొత్తం పూర్తిగా మాట్లాడనిస్తాడు పరమాత్మ. నీ యొక్క కష్టాన్ని చెప్పుకో, తర్వాత నేను తీరుస్తాను అంటాడు. అందుకనే మనకు కూడా చూడండి అర్జున విషాద యోగము అని పెట్టారు. దానికి పరమాత్మ దానికి పేరు. అర్జునుడికి విషాదం రావడం ఏమిటి చూడండి. తద్వారా తనకి ఏం జరుగుతుందో మిగతా అధ్యాయాల్లో మనకందరికీ కూడా తెలియజెప్పడం కోసమే భగవద్గీత సారాంశాన్ని మొత్తం సాక్షాత్తు కృష్ణం వందే జగద్గురుం, జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పాడు. అదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. రేపు మనం 23వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాన్ని భగవద్గీతని కూడా మనం పారాయణ చేసుకుంటాం చక్కగా. ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా ప్రతిరోజు చేయాలి. కానీ అవకాశం లేకపోతే కనీసం ఒక్క పర్యాయమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి పరమాత్మ మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరిచే చెప్పించాడు? భీష్ముల వారిచే చెప్పించాడు. చూడండి, అది ముక్తిప్రదమైనటువంటిది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. కానీ గుణపాఠం చెప్పాలి, తగిన యొక్క పరిజ్ఞానం కలగాలి. ఎందుకయ్యా అశోత్యాన్ అన్వశోత్యం ప్రజ్ఞావాదాంశ్చ భాససే గతాసు నగతానోంశ్చ నానుశోచంతి పండితా. ఎందుకయ్యా పిచ్చివాడులాగే ఎందుకయ్యా అని చెబుతూ ఉన్నాడు. ఎందుకు చెబుతున్నాడు పరమాత్మ అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్నంతా కూడా తొలగింపజేయడం కోసం. అహంకార మమకారములతోటి ఎప్పుడు కూడా వండకు లాగినా అహంకారము మమకారం అనేటువంటివి ఉన్నాయి అంటే నువ్వు క్షీణించిపోతావు. దర్పంతో ఉండకు, అసూయతో ఉండకు. విద్య ఉందని వెర్రగివేకకు, దానిని 10 మందికి పంచు. ధనముందని నువ్వు వెర్రవేకకు, దానిని అవసరమైన వారికి నీవు అనుభవించి అవసరమైనటువంటి దాన ధర్మాలు చేయవయ్యా అని చెప్పడం కోసమే ఈ యొక్క మహారాజుల యొక్క వృత్తాంతాన్నంతా కూడా మనకు చెబుతున్నాడు. గొప్ప మహారాజు గారు హై మహారాజు గారు కాస్త తన శత్రువులైనటువంటి హైహయ తాళజంఘులైనటువంటి రాజుల చేత ఓడింపబడి అనేక రకమైనటువంటి దుఃఖాన్నంతా కూడా అనుభవిస్తూ ఉన్నాడు. తన యొక్క దుఃఖం కూడా తొలగే మార్గం ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఈ యొక్క సారాంశం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటయ్యా అంటే అహంకారం వద్దు అని చెప్పి పరమాత్మ చెబుతున్నాడు. అటువంటి అహంకారాన్ని మన దరికి చేరకుండా ఉండమని చెప్పి ఉండించే శక్తిని కూడా ఆయన్నే ప్రసాదించమని చెప్పి ఎందుకంటే మానవుల అజ్ఞానం మనకు తెలిసి తెలియక ఏమి చేస్తూ ఉంటాం. అటువంటి మనకి మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పి పరమాత్మని సదా సేవిస్తూ మరిన్ని విశేషాలని తెలుసుకోవడం కోసం శ్రీనివాసుడు మనకి అనుగ్రహించాలి అని చెప్పి ఆ పరమాత్మని పరంధాముని మనసా వాచ కర్మణ సేవ చేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స.
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.